స్కిల్ డెవలప్మెంట్ అవన్నీ కూడా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు కూడా మీ కొత్త ఇనిషియేటివ్ రేజింగ్ శక్తిలో స్కిల్ డెవలప్మెంట్ ఇటువంటి అంశాలపై దృష్టి పెడుతున్నారు. కానీ బాగా చక్కగా పనులు నేర్చుకుని అన్ని పనులు చేస్తోందని పొగుడుతారు తప్ప తనకి ఇవ్వవలసిన స్వేచ్ఛ దొరుకుతుంది ఆడపిల్లలకి. అంటే అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది ఇట్స్ అ ట్రెడిషనల్ ఆర్థోడాక్స్ మెంటల్ మేకప్. అవును, అది చిన్నప్పటి నుండి ఆడపిల్లని ట్రీట్ చేసే విధానం, అదే ఇంట్లో మగ బాబుని ట్రీట్ చేసే విధానం చిన్నప్పటి నుండి ఒక ఆర్థోడాక్స్ మెంటల్ మేకప్ లాగా సమాజంలో పాతుకుపోయింది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రిమూవ్. సో ఇప్పుడు నా ఫౌండేషన్ ద్వారా కూడా వీఆర్ డూయింగ్ కౌన్సిలింగ్ ఫార్ హస్బెండ్స్ ఆర్ పీపుల్ లైక్ ఫాదర్స్, ఇంట్లో ఉన్న ఫాదర్స్ కూడా కౌన్సిలింగ్ చేసి వై విమెన్ హ్యాస్ టు హ్యావ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఒకటి వీఆర్ ట్రయింగ్ టు ఇన్స్టిల్ ఇన్ దెమ్. రైట్. అదే కాకుండా చిన్నపిల్లలు ఉన్న మహిళలు మీరు స్కిల్ డెవలప్మెంట్కి ఒక 3 hours వెళ్ళిపోయి కనుక మీరు పిల్లల్ని పడేసిపోతే మేము చూసుకోలేమన్న వారికి కూడా పిల్లల్ని చూసుకోవడానికి ఒక స్మాల్ ప్లే ఏరియా కూడా స్థాపించి అక్కడ ఒక పెద్ద ఆవిడని పెట్టి ఆ 3 hours వాళ్ళ మదర్ స్కిల్ నేర్చుకునే టైంలో తనకి ఇంట్లో బాధ లేకుండా అండ్ యూనో లైక్ హస్బెండ్ అన్న అత్తగారన్నా వెళ్ళొద్దు అనే ఛాన్స్ ఇవ్వకుండా ఇలాంటి సౌకర్యాలు కనుక మనం విమెన్కి క్రియేట్ చేసి ఇంట్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ చేయగలిగితే మార్పు కొంతగా వస్తుంది. కానీ మెయిన్ థింగ్ ఇస్ ట్రెడిషనల్ మెంటల్ మేకప్ చిన్నప్పటి నుండి. ఎందుకంటే పిల్లల్ని కన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరిది కూడా సమాన పాత్ర ఉంటుంది. అటువంటిది ఎప్పుడు కూడా పిల్లల బాధ్యత కేవలం తల్లిది అండర్లో ఎంతవరకు సమంజసం అంటారు? కేవలం తల్లిది ఓన్లీ కొన్ని ఇయర్స్ వరకే అండి. ఇఫ్ యు సీ పుట్టినప్పటి నుండి ఒక 4-5 years వరకు తల్లి రోల్ చాలా ఇంటిగ్రల్ ఉంటుంది. బికాజ్ నర్చరింగ్ నేచర్, తన డిసైడింగ్ హర్ చిల్డ్రన్ న్యూట్రిషన్ అయినా కానివ్వండి, ఆ చిన్న చిన్న డిసిషన్స్ అన్ని తల్లి చేయడం చాలా ఇంపార్టెంట్. కేరింగ్ ఫర్ అ బేబీ, ఐ థింక్ విమెన్ ఆర్ వెరీ వెరీ we know what to do. Right. And once they start growing, విమెన్కి సోషలైజింగ్, ఫ్యామిలీని దగ్గరగా ఉంచడం, ఎడ్యుకేషన్ అయినా ఇంట్లో చిన్న చిన్న డిసిషన్స్ తీసుకునే పవర్ ఇస్తారు. కానీ ఇఫ్ దట్ ఈస్ యాడెడ్ విత్ స్కిల్, ఎడ్యుకేషన్, డిసిషన్ మేకింగ్ పవర్ అండ్ మొబిలిటీ, కమ్యూటింగ్, వీటిని అటాచ్ చేస్తే కనుక దెర్ విల్ బి అ హ్యూజ్ బ్యాలెన్స్, పీస్ అండ్ హార్మనీ ఇన్ ద సొసైటీ.